మంచోడు అన్యాయం జరుగుతోందని ఈవీఎంను పగలగొట్టారు. చంద్రబాబు హామీల వల్లే వైకాపా ఓడింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన చర్యలు ఉంటాయి. నెల్లూరు జైల్లో పిన్నెల్లిని పరామర్శించి మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు కాబట్టి 2009 నుంచి 2019 వరకు 4 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచారు. ప్రజలు ఆయన దీవించారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో అన్యాయం జరుగుతోందని ఆయన వెళ్ళి ఈవీఎంను పగలగొట్టారు అని మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ తేల్చేశారు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం జగన్ పరామర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవరికి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది. అప్పట్లో అచ్చెన్నాయుడు, తర్వాత రవీంద్ర, ఇట్లాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని అరెస్ట్ చేసిన సందర్భంలో ఇలాంటి వాళ్ళకి మీరు అండగా నిలబడతారా అంటూ ఓ పక్కన వైసీపీ మాట్లాడేది. అప్పుడు మా వాళ్ళు మంచి పనే చేశారు తప్పించి తప్పేమీ చేయలేదంటూ తెలుగుదేశం మాట్లాడేది. ఇప్పుడు సేమ్ రివర్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏంటంటే ఏదైనా వార్ వన్ సైడ్ లాగానే ఉండేటటువంటిదే. చివరికి తమ వాళ్ళని కాపాడుకోవడం, తమ వాళ్ళు చేసిన తప్పుల్ని ఈవీఎం ధ్వంసం చేయడం ఖచ్చితంగా తప్పుని తప్పు అనాలి. అక్కడ ఓట్లు వేయనీయకపోతే అది ప్లాట్ఫామ్ ఉంది, లేదా సోషల్ మీడియా ద్వారా పోస్టులు అయినా పెట్టచ్చు. కానీ ఇక్కడ ధ్వంసం చేసిన వీడియో ఉంది, కానీ వాళ్ళని రానివ్వనటువంటి కాన్సెప్ట్ లేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇకపోతే ఏపీ ఎండీసీని వాడేసుకున్న ద్వివేది తల్లి